శ్రీశైలం మల్లికార్జున స్వామి గురించి మీకు తెలుసా? శివపురాణం, స్కంద పురాణం ప్రకారం శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారు ఉంటారు. ఒకప్పుడు శివపార్వతుల కుమారులైన గణేశుడికి, కుమారస్వామికి ఒక పోటీ పెడతారు. ఎందుకంటే ఒకసారి దేవతలందరూ శివపార్వతుల దగ్గరికి వచ్చి మీ ఇద్దరి కుమారులలో ముందుగా ఎవరికి వివాహం చేస్తారు అని అడుగుతారు. అప్పుడు శివుడు వారిద్దరిలో ఎవరికి ఎక్కువ అర్హత ఉందో తెలుసుకోవడం కోసం వారిద్దరికి ఈ పోటీ పెడతారు. ముందుగా ఎవరైతే ఈ బ్రహ్మాండం మొత్తాన్ని చుట్టి వస్తారో వారికే మొదటిగా వివాహం జరుగుతుంది అని చెబుతారు. అప్పుడు కుమారస్వామి వెంటనే తన వాహనమైన మయూరంపై ఎక్కి వాయువేగంతో వెళ్ళిపోతాడు. కానీ వినాయకుడు అలా చేయకుండా అసలైన బ్రహ్మాండం ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం ధ్యానం చేస్తాడు. అప్పుడు వినాయకుడు ధ్యానం నుంచి లేచి శివపార్వతులకు నమస్కరించి వారి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తాడు. అందుకు పార్వతీదేవి, గణేశ నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగితే అప్పుడు వినాయకుడు, తల్లిదండ్రులకు మించిన ప్రపంచం మరొకటి లేదు, వారిలోనే సమస్తం ఉంటుంది అమ్మా అని నమస్కరిస్తాడు. అందువల్ల ఈ పోటీలో గణేశుడే విజేత అవుతాడు. అది విన్న కుమారస్వామికి కోపం వచ్చి దక్షిణ దిశగా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన కుమారస్వామి శ్రీశైల కొండపై నివాసాన్ని ఏర్పరచుకొని అక్కడే తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు శివపార్వతులు కుమారస్వామి కోసం శ్రీశైలం కొండపైకి వస్తారు. శివుడేమో మల్లికార్జున రూపంలో, పార్వతీదేవి ఏమో భ్రమరాంబ రూపంలో అక్కడే స్వయంభుగా వెలుస్తారు. ఈ గుడి 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. 18 శక్తిపీఠాల్లో కూడా ఇది ప్రసిద్ధి. ఒకే ప్రదేశంలో జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం ఉన్న అత్యంత పవిత్రమైన క్షేత్రం శ్రీశైలం. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.